సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం
సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం. భైరవాన్ దీప ప్రాజెక్ట్ రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వేదిక అధ్యక్ష వహించిన కాలువ నాగరాజు గారికి, అలాగే సుభాన్ గారికి, మరియు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ గారు అంబికా లక్ష్మణ్ గారికి, బీటీపీ ప్రాజెక్ట్ ఫస్ట్ ఉందనేది గుర్తు చేసి ఈ ప్రాజెక్టు నీళ్ళు తీసుకొద్దామనే అభిప్రాయంతో అంటే ఇది పూర్తిగా ఆ రోజు సీఎం గారితో మన ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు పోరాడి ఈ కాలువని కానీ భైరవాన్ దీప ప్రాజెక్టు కానీ శాంక్షన్ చేయించుకున్న మన కాలువ శ్రీనివాస్ అన్నగారికి, మరియు అధికారులకు అనధికారులకు, మరియు జెడ్పీటీసీ, అలాగే అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కూడా మనం మన కోరికని త్వరలో తీర్చుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మన బీటీపీ కాలువకు నీళ్ళు ఇస్తానని మొన్ననే ఇక్కడికి వచ్చినప్పుడు రాయదుర్గకు వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు రైతులు ఏదో అంటే కొంతమంది రైతులు ఇప్పుడున్న నీళ్లు చూసి ఆనందంగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆనందంతో ఉన్నారు. ఈ ఆనందం ఎప్పుడు కూడా కొనసాగేలా మేమిద్దరం కూడా కృషి చేసి, అలాగే ఎంపీ గారి సహకారంతో కూడా ముందుకెళ్ళి ఈ రెండు ప్రాంతాలు కూడా పూర్తిగా కరువుతో ఉన్న ప్రాంతాలు రాయదుర్గం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు. ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతం చాలా కరువుతో ఉన్న ప్రాంతం. హార్టికల్చర్ బాగా హబ్బుగా ఉన్న కళ్యాణదుర్గం ప్రాంతానికి ఒక్క చుక్క కూడా నీళ్లు, అందరినీవాళ్ళ నీళ్లు కానీ, అలాగే హెచ్ఎల్సి నీళ్లు కానీ ఒక్క చుక్క కూడా పారని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క నియోజకవర్గం మన కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ప్రజలు, రైతులు కన్నీటిని తుడిచే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సకాలంలో మొత్తం కాలువ పనులు కావచ్చు, రైతులకు ఏదైతే భూ నష్టపరిహారం చెల్లించాలో అవి కూడా చెల్లించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు బీటీపీ ప్రాజెక్టు మీరందరూ రావడం జరిగింది. ఈ కళ మన నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉండేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలకి బీటీపీ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా కూడా బీటీపీ ప్రాజెక్టు గురించి తెలియజేస్తారు. ఎన్నికల సమయంలో చాలా మంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా 80 సంవత్సరం వాళ్ళు నన్ను అడగడం జరిగింది, ఆయన మాకేం అవసరం లేదు, మేము చనిపోయే లోపల బీటీపీ కాలువకు నీళ్లు తెస్తే ఆ నీళ్లు చూసి మేము చనిపోతే మేము సంతృప్తికరంగా ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే అడిగారో వాళ్ళ కోరిక తీర్చే బాధ్యతలోనే వాళ్ళ కోరిక తీర్చే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కోరిక కూడా త్వరలో నెరవేరబోతుంది. ఎందుకంటే మేము కూడా అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారి పైన ప్రెజర్ పెడుతున్నాం, త్వరగా రైతులకు కూడా చెల్లించాలని. ఏదేమైనా కూడా గడిచిన 5 ఏళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ ప్రాజెక్ట్ని. అసలు ఇది ఎంత అవసరమో తెలియని మంత్రిగా, మాజీ మంత్రిగా ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళు కానీ, ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి కానీ ఏ మాత్రం అవగాహన లేకోకుండా ఈ రెండు ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేయడం నిజంగా మన దురదృష్టకరం.
రైతులు దాన్ని అందరూ కూడా అనుభవిస్తున్నారు ఈరోజు. ఇవన్నీ గమనించి మన కాలువ శ్రీనివాస్ అన్న మొన్ననే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. మాకు బీటీపీ ప్రాజెక్ట్ చాలా అత్యవసరం, ఈ ప్రాజెక్టు పూర్తిగా చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మేము కూడా చాలాసార్లు నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని విన్నపించుకున్నా, సార్ మా ప్రాంతానికి బీటీపీ ప్రాజెక్టు కొట్టి రైతులకు నష్టపరిహారం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది, ప్రతి ఇంట్లో కూడా మీ ఫోటో పెట్టుకుంటామని కూడా రైతులందరూ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పాం. ఖచ్చితంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని చేస్తాం. ఏదో మాటలు చెప్పుకోవడానికి రావట్లేదు, కష్టపడి ఈ కాలువలకు నీళ్లు తెచ్చి రైతులకి ప్రతి ఒక్క చుక్కు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని సభంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు మన కుడి కాలువకి ఏదైతే మన కళ్యాణదుర్గం ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఇప్పుడు 1725 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా వీలైతే కొంత పెంచి కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మాకు ఒకే ఒక్క చెరువుకు కూడా నీళ్లు వస్తాయి, ఆ చెరువు కూడా నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత త్వరగా ఆ చెరువును నింపితే అంత త్వరగా ఆ చెరువు కింద ఉన్న భూములు కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గడిచిన 3 నెలల క్రితం అడిగితే అప్పుడు కాలువ శ్రీనివాస్ అన్న గారు చెప్పారు, ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, 1 నెల 2 నెలలు ఆగితే ఖచ్చితంగా ఆ చెరువును నింపే కార్యక్రమం కూడా తీసుకుందాం, నింపిద్దాం అంటే సర్లేనా అలాగా కానీ అని ఆ రోజు ముందుకు పోవడం. ఈరోజు ఒకటే మీరు విన్నపించుకుంటున్నా, ఆ చెరువుతో పాటు 1700 కాకుండా 2000 ఎకరాలైనా కనీసం రైతులు పంట పండించుకునే విధంగా మీరు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు 6 నెలలు గడిచింది. అందరూ కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకే ఒక్క దాంట్లో ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించారు, అన్నీ కూడా జరిగిపోతున్నాయి. అన్ని విధాలకు కూడా అందరికి కూడా బాగుంటుంది. రాబోయే కాలంలో పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్ని విధాలు కూడా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని సభకు తెలియజేస్తూ ఇంతటితో విరమింపు చేస్తున్నాను. జై హింద్. గౌరవ ఎంపీ గారు, అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, ఇలా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇది మొన్ననే ఒక 10 రోజుల క్రితము మనం ఈ సాగునీటి ఎన్నికలు అనేటువంటివి మనం జరుపుకున్నాము. కొత్తగా ఎలక్షన్ బాడీ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాము. సో ఈ బాడీకి సంబంధించినటువంటి వివరాలను, అలాగే ఈ మనం నెక్స్ట్ చేయబోయేటువంటి ఏ విధంగా చేస్తాము అనేటువంటి దాని గురించి గౌరవ శాసనసభ్యులిద్దరూ, గౌరవ ఎంపీ గారు, అలాగే సాగునీటి చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన రైతులందరితో కూడా ఒకసారి మాట్లాడి ఏ విధంగా మనం ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే రైతులందరూ కూడా స్వాగతం పలుకుతూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎట్లా ఇడ్సలా అని చెప్పి ఈరోజు మన ముఖ్య అతిథిగా మన ఎంపీ గారు కాలువ శ్రీనివాస గారు, మన అమిలినేని సురేంద్రబాబు గారికి నమస్కారం. మరి ఇక్కడ చేసినటువంటి నాయకులందరికీ, రైతులకి, ఆయకట్టు బీటీపీకి మనము 114 చెరువుకి నీళ్లు తెస్తామని చెప్పి ఆ రోజు నుంచి చెప్తూ ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మినిస్టర్ గారు కూడా అప్పుడు మేము బైరాతిపకి నీళ్లు తెస్తామని చెప్పి ఊరికే అనవసరంగా టైం పాస్ చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ అన్న గారు, మరి మోదీ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన 114 చెరువుకి నీళ్లు ఇస్తాం, బీటీపీకి మేము కాలువ తీస్తామని చెప్పి అక్కడ అన్నగారు కూడా, ముఖ్యమంత్రి గారు మరియు అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. 2025 లోపల మేము ఆయకట్టుకి నీళ్లు తెస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. రైతులకి జీవన ఆధారం అంటే మన బీటీపీకి మనం రైతులు బాగుంటే అభివృద్ధి చెందుతుందని చెప్పి మన బ్రహ్మసముద్రం మండలం
అభివృద్ధి చెందాలంటే రోడ్లు బాగుండాలా, నీరు బాగుండాలా. నీరుంటేనే మన రైతు, అన్నదాతకి నీళ్ళు లేకుంటే మనం కడుపు ఖాళీ అయిపోతాం అని చెప్పి ఈరోజు బీటీపీకి ఎట్లికేళ్లకు మనం నీళ్లు తెస్తామని చెప్పి మన అన్న చెప్పినారు. కాబట్టి ఇంతలోనే కాలువ కూడా తీస్తామని చెప్పడం జరిగింది. దానికి రైతులందరి తరపున బైరాంతిప్ప ప్రాజెక్టు తరపున గుమ్మగట్ట బ్రహ్మసముద్రం మండల రైతుల తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా అతిథిగా ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యే గారు మన బీటీ ప్రాజెక్టుకి ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి వాటర్ రెగ్యులేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వదలాలా, ఎక్కడి నుంచి వదలకూడదు అనేది ఒక సిస్టమ్గా అధికారుల లెక్కలు ఇచ్చిన అధికారులు ఆ అధికారుల ప్రకారంగా మన రైతులకి వాటర్ ఇస్తే సరిపో. లోకలీజు ఉంటా, అందులో లోకలీజు కూడా లెక్కలు ఇస్తారు వీళ్ళు. దయచేసి మీరు తక్కువ లెక్కలో వేసి వాటర్ మిగిలించుకొని ప్రాజెక్టులను వృధా చేయొద్దండి. దాని ఎస్టిమేట్లో వృధా పొడిగిచ్చి రైతులు వృధా కాకుండా వాటర్ రైతులకు అందజేయండి అని నేను కోరుకుంటాను. దయచేసి మన ప్రభుత్వ విప్పు స్థానిక శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, సోదరులు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు గారికి, ఆర్డీఓ గారికి వేదిక మీద రాసిన విషయాన్ని తెలియజేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత భైరవాంతిప్ప ప్రాజెక్టు ఈరోజు 2 టీఎంసీల నీళ్ళని మనం స్టోర్ చేసుకునేలాగా ఈరోజు అవకాశం మనకు లభించింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు ఇద్దరు కూడా, అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీటీ ప్రాజెక్ట్ ఇది. అటు గుమ్మగట్టకి 6,000 ఎకరాలకి, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మసముద్రం మండలానికి దాదాపు 4 ఎకరాలకి నీటిని అందించేటువంటి ఒక ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్టుకి ఇదే విధంగా కలకాలం చిరకాలంగా నీళ్ళు వచ్చి మన చివరి ఆయకట్టు రైతన్న కూడా నీళ్ళు అందేలాగా కృషి చేసే భాగంగా కాలువ శ్రీనివాస్ గారు మొన్ననే మన మాన్య ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో ఒప్పించి ఖచ్చితంగా 100 నుంచి జీడిపల్లి నుంచి బీటీ ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక ప్రాజెక్టు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ ఎటువంటి కాలువ లేని ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సస్యశాలం చేయాలనే లక్ష్యంతో ఎప్పుడు కూడా మన కాలువ శ్రీనివాస్ గారు మాతో ఎప్పుడు మాట్లాడినా నాకు 2 కళలు ఉన్నాయి. ఒకటి బీటీ ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకురావాలి, రెండోది వాల్మీకి ఎస్టీలుగా చేర్చాలి. ఈ 2 విషయాలు ఎక్కువ మాట్లాడుతుంటాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అది. ఈ ప్రాంత వాసులకి నీళ్ళు ఇవ్వడం ద్వారా 2 నియోజకవర్గాల్లో దాదాపు 12,000 ఎకరాలు పైచులకు మనకి రెగ్యులర్గా పంట తీసుకొచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని, ఈ భగీరథ ప్రయత్నానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిన మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చూసిన ఇక్కడికి రావడం జరిగింది. భైరవానితిప్ప ప్రాజెక్టు ఎప్పుడో 1951లో దీని నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. 10 ఏళ్ల పాటు నిర్మాణ కార్యక్రమం జరిగింది. మొదట్లో భైరవానితిప్ప ప్రాజెక్టు ప్రతి సంవత్సరము ఆయకట్టుదారుల ప్రయోజనాలను కాపాడే వరప్రదాయనిగా దాదాపు 30-35 సంవత్సరాలు కొనసాగింది. కానీ గడచిన 20-25 సంవత్సరాల నుంచి సక్రమంగా నీళ్లు రావడం లేదు. 47 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఈ ఆయకట్టు పొలాల్లో ఈ నీళ్లతో పంటలు పండాయి. గడిచిన 13 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 3 ఏళ్లే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలిగాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న కారణంగా ఒకవైపు వేదవతి హగరి నది
జీవనదిగా మారాల్సింది మృతనదిగా మారిపోయింది. భైరవాణి తిప్ప ప్రాజెక్టు గత వైభవ చిహ్నంగా మారింది తప్ప ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటం లేదని పదే పదే మన ప్రియతమ నాయకులు, మనందరికీ దేవుడితో సమానమైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసిపోయినప్పుడు నిజంగా అంత సమస్య ఉందా అక్కడ అని నన్ను 4-5 సార్లు అడిగారు. 170 మంది వలసపోతారు సార్. మనము ఏప్రిల్ మే నెలలో పల్లెలకు పోతే వీధులు ఖాళీగా కనిపిస్తాయి. నెలకు ఒక్కసారి ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి రేషను పెన్షన్ తీసుకుపోతారు తప్ప ఇంకా కుటుంబంలో భార్య పిల్లలందరూ పని చేయగలిగిన వాళ్ళందరూ కూడా బెంగళూరుకో మైసూరుకో వలసపోతా ఉన్నారు. ఇట్లాంటి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం మండలాల రైతులను కాపాడాలంటే వర్షాన్నో పైనుంచి వచ్చే నీళ్లనో కాకుండా కింది నుంచి నీళ్లు ఎత్తిపోస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు పూర్వ వైభవం రాదని చెప్పినప్పుడు ఆయన సమ్మతించి దీన్ని మంజూరు చేయండి, సాధ్యాసాధ్యాలు పరిశీలన చేయండి అని చెప్పారు. అధికారులంతా లెక్కలేసి 968 కోట్లు ఖర్చు అవుతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో అనే ప్రభుత్వంలో ఒక నిబంధన ఉంటుంది. అంటే ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఇంత ఖర్చు చేయాలా, అంతకు మించి ఖర్చు చేయకూడదని. మీది 5 రెట్లు 6 రెట్లు ఎక్కువ అవుతుంది, మీది సాధ్యం కాదు సార్ అని చెప్పారు. అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని తేల్చేసింది. మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి, ప్రభుత్వం అధికారులేమో ఇట్లా చెప్తా ఉన్నారు, మా భౌతిక ఏ రకంగా పనులను ముందుకు తీసుకెళ్లాలో చెప్తారంటే 3 రిటైర్డ్ ఈఎన్సీలతో కమిటీ వేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితులు చెప్పి ఇక్కడ ప్రజల బాధలు తెలియజెప్పి వాళ్ళను ఒప్పించి వాళ్ళతో నివేదిక తయారు చేయించి మళ్ళా ప్రభుత్వానికి సమర్పించాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు. ఆయనే స్వతహాగా వచ్చి ఈ ప్రాజెక్టు పనులను జీడిపల్లి నుంచి భైరవాంతిప్ప వరకు తవ్వే కాలువ పనులను మొదలుపెట్టిపోయినారు. మన అదృష్టం కొద్దీ ఆ పనులు చేసే అవకాశం సురేంద్రబాబు గారి సంస్థ ఎస్ఆర్ సంస్థకే దక్కడం. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతుల బాధలు తెలుసు కాబట్టి గవర్నమెంట్ భూసేకరణ విషయంలో అధికారులందరూ కూడా తర్జన భర్జన పడతా ఉంటే రైతులను ఒప్పించండి, నేను కాలువ తవ్వుతానని ముందుకొస్తే దాదాపు 35% పనులను మనం మన ప్రభుత్వ హయాంలో చేసుకోగలిగినాం. మళ్ళా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడే గుమ్మగట్ట దగ్గరలోనే రాయదుర్గానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, 6 వారాల్లో నేను భూసేకరణకు డబ్బులు ఇస్తా, పనులు ప్రారంభం చేస్తానని. రైతు దినోత్సవం జూలై 8వ తేదీ అని వాళ్ళు చేసేవాళ్ళు దానికి వచ్చి చెప్పినాడు. మళ్ళా 2 ఏళ్ల తర్వాత కళ్యాణదుర్గం వచ్చి అదే మాట చెప్పినాడు తప్ప ఒక తట్టడు మట్టి ఎత్తేసింది కానీ 1 మీటర్ కాలువ తవ్వింది కానీ లేదు. 5 సంవత్సరాలు పూర్తిగా వృధా చేశారు, సమయం అంతా పోయింది. మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చారు. మళ్ళా మన ఆశలు చిగురించినాయి. మన అదృష్టం కొద్దీ పనులు చేసిన సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యారు. ఇంకా బాధ్యత పెరిగింది, నాకు కూడా నమ్మకం పెరిగింది. సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి
ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు చూసుకున్న పనులైతే గ్యారంటీ జరుగుతాయని నమ్మకం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలో బిల్లులు ఆలస్యంగా రావచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తాయి. సాగునీటి రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా స్వర్ణయుగం ప్రారంభమైంది. రాసి పెట్టుకోండి కావాలంటే. 5 ఏళ్ళు ఎలాంటి పురోగతి లేని సాగునీటి ప్రాజెక్టులు అంతా మళ్ళా కదలిక వచ్చింది. మొదట మేము కోరిన కోరిక జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్పకు కాలువ దవ్వమని కాదు, మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేయమని అడిగాం మేము. ఎందుకంటే జీడిపల్లికి నీళ్లు వస్తే మనం ఎక్కువ తెచ్చుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి మొన్ననే 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు పిలిచారు. త్వరలోనే ప్రారంభం అవుతాయి పనులు కూడా. ఆ కాలువ వెడల్పు అయితే కావలసిన నీళ్లు జీడిపల్లికి వస్తే జీడిపల్లి నుంచి మనం భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక బద్ధంగా పనులు చేపించుకుంటా ఉన్నాం. ఎంపీ గారు మనకు తోడుగా ఉంటారు. అట్లాగే సురేంద్ర బాబు గారు, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి అనేక సార్లు మన పరిస్థితి చెప్పాం. ప్రాధాన్యత క్రమంలో తీసుకోబోయే ప్రాజెక్టుల్లో జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కూడా చేర్చమని అడిగాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మేమిద్దరూ పోతాం. ఎంపీ గారిని కూడా తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా భూసేకరణకి తర్వాత కాలువ దవ్వేదానికి తగినన్ని నిధులు తెచ్చుకుంటామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీలో హామీ ఇచ్చారు. మొన్న నేమకల్లుకు వచ్చినప్పుడు 2 సార్లు చెప్పారు, భైరవాన్ తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది, ఈ నేమకల్ల ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నానని కూడా అంత గట్టిగా చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశీస్సులతో పక్కనే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు పయ్యావల కేశవ్ గారు. ఆయన ఏడాది అప్పులు చేస్తాడో తెలియదు కానీ మన ప్రాజెక్టులకు డబ్బులు ఇమ్మని అడిగేదానికి, కొట్లాడేదానికి మనకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. అట్లాగే నిమ్మల రామానాయుడు గారు కూడా మనకు చాలా సన్నిహితులు, స్నేహితులు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పయ్యావల కేశవ్ గారి సహకారంతో, నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మేము జగన్ లాగా హామీలు ఇచ్చే మనుషులం కాదు, తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తులం కాదు. ఇది జరుగుతాదంటే జరుగుతుంది, ఇది సాధ్యం కాదంటే చేయలేమని దండం పెట్టుకొని పోతాం తప్ప మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకునే అలవాటు మాకు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, మంత్రులకు ముఖ్యమంత్రికి అంతకన్నా లేదనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఈ సంవత్సరం మనమందరం కూడా పొదుపుగా నీళ్లను వాడుకోవాలా. అధికారులకు నేను ఒకటే చెప్పా, మిగతా ప్రాజెక్టులు మనకు హెచ్ఎల్సి ఉంది, రెయిన్ వాటర్ సప్లిమెంటేషన్, అది అంటే కురిసే వర్షానికి తోడు మనం కాలువలో నీళ్లను కూడా ఉపయోగించుకుంటే పొదుపుగా తక్కువ నీళ్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి వస్తూ ఉంది, ఇంకా వర్షాలు రావు. పూర్తిగా డ్యాము నీళ్లపైనే ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితి. కాలువలో నీళ్లు పోతా అంటే పక్కనే తోటలో ఉండే రైతు పంట ఎండిపోతా అంటే మోటారో గిటరో పెట్టుకుంటారు, మనం ఏమీ అనలేం. అట్లాగే ఎవాపరేషన్ ఆవిరి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎడమ కాలువలో